వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 ఫిబ్రవరి 9 ఇవాళ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను క్లాసులు. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ ముందుగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. మిగతా సబ్జెక్టులు చదువుకుంటూ రోజు కనీసం 1.5 గంట లేదా 2 గంటలు కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్టుగా భావించి చదువుతూ రావాలి. ఒక గంట రోజు కొత్తవన్నీ కూడా సేకరించుకోవడం, సమాచారాన్ని ఒక గంట రివిజన్ చేసుకోవడం. ఇలా చేసుకుంటూ వస్తే కనుక రానున్న ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ వస్తుంది. మిగతా సబ్జెక్ట్ ఇలా చదువుతూ ఉంటారు కాబట్టి వాటిలో మంచి స్కోర్ వస్తుంది. అవి ఇవి కలిపితే స్కోర్ వచ్చి మనకు జాబు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోజు ఫాలో కండి. ఒకరోజు ఫాలో అయ్యి ఒకరోజు ఫాలో కాకుండా ఉండొద్దండి. అయితే రోజు కాండి, లేకుంటే అసలు దాని జోలికి పోవాల్సిన అవసరమే లేదు కరెంట్ అఫైర్స్ జోలికి. అది నేను చెప్పడం. ఓకేనా? డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో కండి. ఫస్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్లో తొలిసారిగా కంగారు పిండాలను ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు? ఐవీఎఫ్ పద్ధతిలో తొలిసారిగా కంగారు పిండాలను ఏ వర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు అంటే ఇక్కడ ఆన్సర్ క్వీన్లాండ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఐవీఎఫ్ పద్ధతిలో తొలిసారిగా ప్రపంచంలో కంగారు పిండాలను కనిపెట్టడం జరిగింది. కంగారు పిండాలను కనిపెట్టారనమాట. క్వీన్లాండ్ వర్సిటీ ఎక్కడ ఉందంటే కనుక ఆస్ట్రేలియాలో ఉంటుందన్నమాట. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధానం ఐవీఎఫ్ పద్ధతిలో కంగారు పిండాలను కనిపెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఆ జీవజాతి అంతరించిపోకుండా దోహదం చేస్తుందన్నమాట. అంతేకాదు, వీళ్ళు ఏమంటున్నారంటే మార్షూపియన్ అనే జీవజాతిలో కృత్రిమ గర్భాధారణకు స్పష్టం చేస్తూ ఉందంట. మార్షూపియన్ జీవజాతులు ఏవైతే ఉంటాయో వాటిలో కృత్రిమ గర్భాధారణకు సంబంధించి కూడా స్పష్టం చేస్తూ ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, క్వీన్లాండ్ శాస్త్రవేత్తలు ఏమి కనిపెట్టారు అనే అంశం. సెకండ్ క్వశ్చన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సాధించిన సీట్లు ఎన్ని? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సాధించిన సీట్లు 48 అన్నమాట. మనందరికీ తెలుసు, ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 2025 ఫిబ్రవరి 5వ తారీఖున ఎలక్షన్ జరిగాయి. ఫిబ్రవరి 8వ తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ఈ 70 శాసనసభ స్థానాలకు గాను 48 భారతీయ జనతా పార్టీ గెలిచి 22 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గత 3 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేదు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో 2000 ఓకేనా, ఇప్పుడు 25 అనమాట. 2020లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 62 స్థానాలు అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది అనమాట. ఇప్పుడు అది 22కు చేరింది. ప్రజెంట్ ఎన్నికల ఫలితాల్లో డైరెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 48 బీజేపీ, 22 ఏఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ, 70 అసెంబ్లీ స్థానాలకు గాను. ఇక ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారు పోటీ చేశారు కదా ఆ ఢిల్లీలో, అక్కడ కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడనమాట. పర్వేష్ వర్మ చేతిలో ఓడిపోయాడు. బీజేపీ క్యాండిడేట్ పర్వేష్ శర్మ, ఆయన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు అనమాట. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ శర్మ. ఆ పర్వేష్ వర్మ చేతిలో ఢిల్లీ శాసనసభలో ఆయన ఎన్నికల్లో ఓటమి పాలు కావడం జరిగిందనమాట. 4,000 ఓట్లతో తాను ఎమ్మెల్యే కాలేకపోయాడు. మాజీ ముఖ్యమంత్రి అతిశి మాత్రం స్వల్ప తేడాతో గెలిచిందని చెప్తూ ఉన్నారన్నమాట. మాజీ ముఖ్యమంత్రి అతిశి, ఆమె స్వల్ప తేడాతో, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశి స్వల్ప తేడాతో ఆమె గెలవడం జరిగిందంట. ఇది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నమాట, గుర్తుంచుకోవాలి.
గత 10 ఏళ్ల నుంచి మనకి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఓకేనా అక్కడ గెలవడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు 44 అసెంబ్లీ స్థానాలన్నమాట. థర్డ్ క్వశ్చన్, వేవ్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడైన తెలుగు నటుడు ఎవరు? వేవ్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడైన తెలుగు నటుడు ఎవరు అంటే కనుక మెగాస్టార్ చిరంజీవి. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. మే 1 నుంచి మే 4వ తేదీ వరకు వేవ్స్ సమ్మిట్ WAVES వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వేవ్స్ అబ్రివేషన్ మీరు రాసుకోవాలి. వరల్డ్ ఆడియో విజిబుల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. వేవ్స్ 2025 భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ సమ్మిట్ జరుగుతూ ఉంది. ఇది వరకు ఎప్పుడు జరగలేదు. వేవ్స్ సమ్మిట్ చాలా గొప్ప ఒక ఆడియో విజువల్ సమ్మిట్ అనమాట. దానికి సంబంధించి ఒక అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేశారు, వేవ్స్ అడ్వైజరీ బోర్డు. ఇందులో బాలీవుడ్ నుంచి మనం చూస్తే కనుక అమితాబ్ బచ్చను, షారుఖ్ ఖాను, అమీర్ ఖాను, అక్షయ్ కుమారు, రణబీర్ కపూరు, దీపికా పదుకునే లాంటి వాళ్ళు ఆ అడ్వైజరీ బోర్డులో ఉన్నారు. అదేవిధంగా మలయాళం నుంచి చూస్తే మలయాళ నటుడు మోహన్ లాల్ ఉన్నారనమాట. అదేవిధంగా తమిళంలో చూస్తే తమిళ నటుడు రజనీకాంత్ ఉన్నాడనమాట. ఇక తెలుగు నటులలో చిరంజీవి అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా చేరడం జరిగిందనమాట. వీరితో నరేంద్ర మోడీ వర్చువల్గా ముచ్చటించడం జరిగింది. ఆయన అద్భుతంగా ఒక్కొక్క నటుడు గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. భారతదేశంలో సుప్రసిద్ధమైన నటులు వీళ్ళు. భారతదేశానికి ఎంతో కీర్తి తెచ్చారు. వాళ్ళ సేవలతో వాళ్ళు దేశానికి సేవ చేశారని చెప్పి ఆయన కొనియాడడం జరిగిందనమాట. నరేంద్ర మోడీ స్వయంగా వేవ్స్ సభ్యులతో మాట్లాడడం జరిగింది వర్చువల్గా అనమాట. అందులో చిరంజీవి బోర్డు సభ్యుడు కాబట్టి చిరంజీవితో కూడా ఆయన వర్చువల్గా మాట్లాడడం జరిగిందనమాట. చిరంజీవిని ప్రశంసించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలా చాలామంది నటులు అక్కడ ఒక్కొక్క భాష నుంచి కొంతమంది నటులు ఉన్నారు. మన తెలుగు నుంచి ఒకే ఒక నటుడు చిరంజీవి అనమాట. ఇకపోతే చాలా ముఖ్యంగా కొంతమంది వ్యాపార ప్రముఖులను కూడా ఈ వేవ్స్ అడ్వైజరీ బోర్డులో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కనుక ముఖేష్ అంబానీ, సత్య నాదెల్ల, గౌతమ్ అదానీ, సత్య నాదెల్ల, సుందర్ పిచై లాంటి మన భారతీయులు ప్రముఖులు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఈ వేవ్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారన్నమాట. ఇది న్యూస్ గుర్తుపెట్టుకోవాలి. వేవ్స్ సమ్మిట్ మే 1 నుంచి మే 4వ తేదీ వరకు ముంబైలో జరుగుతూ ఉంది. దేశంలోనే మొదటిసారిగా ఈ వేవ్స్ సమ్మిట్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల రాణికేట్ డిసీజ్ తొలిసారిగా ఏ రాష్ట్రంలో నమోదైనది? ఇటీవల రాణికేట్ అనేటువంటి వ్యాధి, రాణికేట్ అనేటువంటిది ఒక వైరల్ డిసీజ్ అనమాట. వైరస్ సంబంధ వ్యాధి. ఇది కోళ్ళలో సంభవిస్తుంది. పౌల్ట్రీ ఉంటుంది కదా, పౌల్ట్రీ పరిశ్రమ, కోళ్ళు, ఆ కోళ్ళల్లో ఈ రాణికేట్ వైరల్ డిసీజ్ అనేటువంటి సంభవిస్తుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారిగా ఎక్కడ కేసు నమోదైంది అంటే మాత్రం హర్యానా రాష్ట్రంలో పంచకుల జిల్లాలో మొట్టమొదటిసారిగా కేసు నమోదు కావడం జరిగింది. ఈ రాణికేట్ వ్యాధినే న్యూకాసిల్ వ్యాధి అని కూడా పిలుస్తున్నారు. రాణికేట్ వ్యాధిని గుర్తుపెట్టుకోవాలి. దేశంలోని మొట్టమొదటిసారి రాణికేట్ డిసీజ్ ఇటీవల ఏ రాష్ట్రంలో అని అడుగుతారు. హర్యానా పంచకుల జిల్లా. దీన్ని న్యూకాసిల్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఓకేనా. ఇది పౌల్ట్రీ పరిశ్రమల్లో కోళ్లకు రావడం జరుగుతుంది, ముఖ్యంగా కోళ్లకు. క్వశ్చన్ నెంబర్ 5, కొత్త ఆదాయ పన్ను బిల్లును కేంద్ర క్యాబినెట్ ఏ బిల్లు స్థానంలో ఆమోదించినది? చూడండి, కేంద్ర క్యాబినెట్ కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపిందనమాట. కొత్త ఆదాయపు బిల్లు, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ బిల్ అనమాట. దీన్ని క్యాబినెట్ ఆమోదించింది. కాకపోతే ఏ చట్టం స్థానంలో ఇది తేబోతూ ఉన్నారనేది మనం తెలుసుకుంటే 1961
1961 ఏప్రిల్ 1వ తారీఖున పాత ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును చేయడం జరిగిందనమాట. 1961 ఏప్రిల్ 1వ తారీఖున. దాని స్థానంలో ఇప్పుడు కొత్త ఆదాయపు పన్ను బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 1961 ఏప్రిల్ 1వ తేదీన పాత బిల్లు. ఇప్పుడు కొత్త బిల్లు క్యాబినెట్ ఆమోదించింది. తర్వాత అది పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు. అది ఎంత పాస్ చేయడం ఇదంతా కూడా మనం చూస్తాం. ఇకపోతే చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదాయపు పన్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడుగుతారు ఎగ్జామ్లలో. బ్రిటిష్ వారి కాలంలో 1860లో ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ను భారతదేశానికి పరిచయం చేసింది ఎవరంటే జేమ్స్ విల్సన్. జేమ్స్ విల్సన్ ఎవరంటే కనుక బ్రిటిష్ వారి తరపున మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఆయన. బ్రిటిష్ వారి కాలంలో మొదటి ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఆయనే ఆదాయపు పన్నును భారతదేశంలో ప్రవేశపెట్టాడు. 1860 జూలై 24 అనమాట. జూలై 24. ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో జేమ్స్ విల్సన్ అనేటువంటి వ్యక్తి ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాడు. చూడండి, ఒక వ్యక్తి పైన కానీ ఒక సంస్థ పైన కానీ విధించే పన్నులలో అతి ముఖ్యమైనటువంటి, ప్రభుత్వం విధించే పన్నులలో అతి ముఖ్యమైన పన్ను ఆదాయపు పన్ను. ఒక వ్యక్తి పైన ఒక సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పన్నుల్లో, ప్రభుత్వాలు విధించే పన్నుల్లో అతి ముఖ్యమైన పన్ను ఆదాయపు పన్నే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ చాలా నష్టపోతుందన్నమాట. దాన్ని భర్తీ చేయడానికే ఈ ఆదాయపు పన్నును 1860లో ఇంట్రడ్యూస్ చేశారు. 1860లో. క్వశ్చన్ నెంబర్ 6. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్కి భారత ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించినది? చూడండి, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్కి భారత ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించినది అంటే 8,800 కోట్లు. 8,800 కోట్లు. 8,800 కోట్లు. చూడండి, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ భారతదేశంలో. నైపుణ్యాభివృద్ధిని పెంచడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 జూలై 15వ తారీఖున దీనిని ప్రారంభించారు. అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట స్కిల్ ఇండియా. ఇప్పుడు జూలై 15 వస్తే కనుక 10 సంవత్సరాలు అనమాట. 2015 జూలై 15వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్కిల్ ఇండియా ప్రోగ్రాము ప్రారంభించాడు. దానిని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2026 వరకు పొడిగిస్తూ ఉన్నారనమాట. ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ను 2026 వరకు పొడిగిస్తున్నట్టుగా చెప్పారు. దానిలో భాగంగా ఎంత కేటాయించారు ఇప్పుడు అంటే కనుక 8,800 కోట్ల రూపాయలు స్కిల్ ఇండియా కోసం ఓకేనా ఇప్పుడు కేటాయించడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇకపోతే ముఖ్యంగా స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా స్కిల్ ఇండియా అంబ్రెల్లా కింద ఏ పథకాలు ఉన్నాయంటే కనుక ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4 అనే పథకం ఒకటి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4 అనే పథకం ఒకటి. అదేవిధంగా జన్ శిక్షణ్ సంస్థాన్ అనే పథకం ఒకటి. జన్ శిక్షణ్ సంస్థాన్. అదేవిధంగా ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ ఓకేనా స్కీమ్ ఒకటి. ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిసెస్ స్కీమ్ ఒకటి ఉందన్నమాట. ఇలా ఈ 3 పథకాలు కూడా స్కిల్ ఇండియాలో భాగంగా పనిచేస్తున్నాయి. స్కిల్ ఇండియా అంబ్రెల్లా కింద వీటిని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి, స్కిల్ ఇండియా అంబ్రెల్లా కింద వీటిని చేర్చారనమాట ఈ 3 పథకాలను కూడా, నేను చెప్పిన 3 పథకాలను కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, స్కిల్ ఇండియా గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్, పథకాల్లో భాగంగా, కార్యక్రమంలో భాగంగా. క్వశ్చన్ నెంబర్ 7. తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు ఏ జిల్లాలో నమోదైనది? జీబీఎస్ చూడండి, చాలా డేంజర్గా మారిన వ్యాధి అనమాట ఇది. గులియన్ బారే సిండ్రోమ్. జీబీఎస్ అంటే గులియన్ బారీ సిండ్రోమ్ అనమాట. మహారాష్ట్రలో విజృంభిస్తున్న ఈ కేసులు. ముంబైలో అయితే ఏకంగా 64 ఏళ్ళ ఒక మహిళ జీబీఎస్ బారిన పడి మృతి చెందిందనమాట. మహారాష్ట్రలో మొదటి కేసులు ఫిబ్రవరి నెలలోనే నమోదయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదటి కేసు నమోదైంది. అది ఏ జిల్లాలో అంటే కనుక సిద్దిపేట జిల్లా. తెలంగాణలో మొదటి జీబీఎస్ కేసు ఏ జిల్లాలో నమోదైందంటే కనుక అది సిద్దిపేట జిల్లా. భారతదేశంలో మొదటి జీబీఎస్ కేసు అయితే మహారాష్ట్రలో నమోదై అక్కడ మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి అన్నమాట జీబీఎస్ వల్ల, గులియన్ బారీ సిండ్రోమ్ వల్ల.
కాబట్టి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి డిసీజెస్ పైన. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో, సైన్స్లో ఇవి చాలా ముఖ్యంగా మీరు నోట్ చేసుకుంటూ రావాలి. జీబీఎస్ ఇప్పుడు వార్తల్లో ఉంది. 8th క్వశ్చన్. అభిప్రాయం చెప్పకుండా బిల్లులను ఆపరాదని ఏ రాష్ట్ర పిటిషన్పై సుప్రీం తీర్పు ఇచ్చినది? చూడండి, అభిప్రాయం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను ఆపకూడదు. అభిప్రాయం చెప్పకుండా బిల్లులను గవర్నర్స్ ఆపకూడదనమాట. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన విచారణలో భాగంగా అసలు ఇది ఏ రాష్ట్ర కేసు అంటే తమిళనాడు. మనందరికీ తెలుసు, తమిళనాడులో అధికారంలో ఉన్న గవర్నమెంటు, అదే గవర్నర్గా ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా వేరు పార్టీలు. అలా కొన్ని జిల్లాల్లో మనకు అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా గవర్నర్లు వేరే పార్టీల వాళ్ళు ఉంటారు. అక్కడ ఇట్లాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. ఆ రాష్ట్ర ప్రభుత్వాలేమో వారి యొక్క బిల్లులను వాళ్ళు ఆమోదించుకుంటే తర్వాత గవర్నర్ వాటిని పెద్దగా లెక్క చేయకుండా వాటికి సమాధానం చెప్పకుండా, వాటికి ఆమోదించకుండా కాలయాపన చేయడం మనం చూస్తున్నాం. కేరళలో కూడా అదే విధంగా జరిగిందనమాట. అలా తమిళనాడులో జరిగిన విషయం అన్నమాట. తన అభిప్రాయం చెప్పకుండా గవర్నర్ బిల్లులను ఆపేవారనమాట. దానిపైన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనమాట. అభిప్రాయాలు చెప్పకుండా బిల్లులను ఆపకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు అంటే ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసు. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా తీర్పులు, కొన్ని సుప్రీంకోర్టు విచారణలో సుప్రీంకోర్టు తీర్పులు, ఓకేనా. అదేవిధంగా హైకోర్టుల తీర్పులు కూడా మనకు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో. వాటిని చూసుకుంటూ రాండి మీరందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 9. న్యూ ఫ్లీ అనే కొత్త కీటకాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఫ్లీ అనే కొత్త కీటకం అనమాట. న్యూ ఫ్లీ అనే కొత్త కీటకం, ఇన్సెక్ట్ అనమాట. దీన్ని ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే మహారాష్ట్రలోని పూణేలో కొరిగల్ ఫోర్ట్ వద్ద ఈ కొత్త కీటకాన్ని కనుగొన్నారు. ఫ్లీ అనే కొత్త కీటకాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్లీ అనేది ఒక కొత్త కీటకం, న్యూ ఇన్సెక్ట్ అనమాట. దీని శాస్త్రీయ నామం ఏంటంటే కనుక బ్రయోస్పిలస్ బరటికస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. ఇన్సెక్ట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. ఫ్లీ అనే ఇన్సెక్ట్ యొక్క సైంటిఫిక్ నేమ్. మహారాష్ట్రలోని పూణేలో కొరిగల్ ఫోర్ట్లో దీన్ని కనుగొన్నారు. ముదురు ఎరుపు వర్ణంలో ఉన్నాయన్నమాట ఈ కీటకాలు. ముదురు ఎరుపు వర్ణంలో ఉన్నాయంట, చాలా చిన్నవిగా ఉన్నాయంట, వాటికి ఈకలు లేవంట, 6 కాళ్ళు కలిగి ఉన్నాయంట. ఈకలు లేకుండా చదునైన శరీరాన్ని కలిగి 6 కాళ్ళను కలిగి ఉన్నటువంటి కీటకాలు అనమాట. ఇవి మొట్టమొదటిసారిగా వీటిని గుర్తించడం జరిగింది ఇక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్రలోని పూణేలో. డైలీ క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు మీకు జనవరి నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ రెడీ అయింది. పీడిఎఫ్ ఫైలు మీకు పంపించడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు 70132 ఈ నెంబర్కి 30 రూపీస్ ఫోన్పే చేసి మీరు పీడిఎఫ్ తీసుకోవచ్చు. డేట్ టు డేట్ కరెంట్ అఫైర్స్ చేయబడి ఉంటాయి. జనవరి మంత్, మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ప్రతి నెల కూడా మనం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి. రానున్న ఎగ్జామ్స్ కనీసం మనము 9 నెలలన్నా చదువుకోవాలి, లేదా 6 నెలలు చదువుకోవాలి. మినిమం అంటే 6 నెలలు చదవాలి ఖచ్చితంగా. కాబట్టి జనవరి నుంచి బాగా చేసుకుంటూ పోతే రానున్న ఎగ్జామ్స్కి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కాబట్టి నీట్గా చదువుకుంటూ రండి. డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, జేఎల్లు, డిఎల్లు, అదేవిధంగా రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ఎవరికైనా ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు మనం. క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా అతను ఏ దేశానికి చెందినవాడు? చూడండి, మార్కస్ స్టోయినిస్ అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఆస్ట్రేలియా క్రికెటర్, ఆల్రౌండర్. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015లో ఆరంగేట్రం చేశాడనమాట. వన్డే మ్యాచ్లకు సంబంధించి ఇంగ్లాండ్తో ఆడాడు మొదటి మ్యాచ్. ఇంగ్లాండ్తో ఆయన మొత్తం 71 వన్డేలు ఆడి 48 వికెట్లు తీసి 4,195 పరుగులు చేశాడంట. మొత్తం మ్యాచ్లు ఆడింది 71 వన్డే మ్యాచ్లు, వికెట్లు తీసింది 48. స్కోర్ ఎంత అంటే మాత్రం
4195 పరుగులు. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో కావాలి ప్రతిరోజు కూడా. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఓకేనా? ప్రతిరోజు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి, క్లాస్ వినడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.